పాలకొల్లు పట్టణంలో అసంతృప్తి దశలో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ ఛాంబర్లో పట్టణంలో అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవద్దన్న మంత్రి నిమ్మల అసంపూర్తి దశలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ఆ ప్రాంతంలో మౌలిక అవసరాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే ఉందో దానివల్ల దగ్గర 10 వార్డులు ముంపుకు గురయ్యేవి. చిన్నపాటి వర్షానికి కూడా కమిషనర్ గారు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దగ్గరుండి ఆ దమయకర్తి కోడ్ని యుద్ధ ప్రాతిక మీద క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం. అదేవిధంగా ఏదైతే బెజవాడ కోడ్ వల్ల దగ్గర అక్కడ 7-8 వార్డులు అక్కడ ముంపుకు గురయ్యేది. ఆ బెజవాడ కోడ్ను కూడా మోల్తూరు డ్రైన్ వరకు కూడా క్లీన్ చేసుకోవడం వల్ల కొంతమేర తాత్కాలికంగా సమస్య క్లియర్ అయినా భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన దమయపర్తికి సంబంధించి ఎంత నిధులు అవసరమో అవన్నీ కూడా ఇరిగేషన్తో ఎస్టిమేషన్ వేస్తే శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటిది ఒకటి మనం రివ్యూలో చేయడం జరిగింది. రెండవది ఏదైతే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే మనం పనిచేయాలో అవన్నీ కూడా బ్లాక్ వైజు ఫ్లాట్ వైజు ఎంత పర్సంటేజ్ రిమైనింగ్ వర్క్ని చేయాలో కూడా అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని పుటప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లోన్స్కి సంబంధించి అంటే బ్యాంకులకి ఇంకా రుణాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఎవ్వరిని కూడా బ్యాంకులకి పోనివ్వద్దు, వాళ్ళకి ఎవ్వరికి కూడా లోన్స్ ఇవ్వద్దు, తీసుకోకూడదు అని ఈవేళ అధికారులు కూడా స్పష్టంగా వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనం ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఏదైతే ఉందో అక్కడ క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, ఫుట్పాత్ బ్రిడ్జి కానీ, వాటర్ కానీ, డ్రైనేజీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. వచ్చే వారం 10 రోజుల్లో ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు. ఆయనతో కూడా అక్కడ రివ్యూ పెట్టుకుని ఆ త్వరితగతంగా ఆ బ్యాలెన్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి అన్నమాట ప్రకారం వాళ్ళకి ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయాలని